మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మతో ముగించే ఈ పూల పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో మహిళలు అయితే తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒక వర్గం 29 అంటుండగా మరొక వర్గం 30వ తారీఖు జరుపుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఎంత గందరగోళానికి తెరదీసే ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తా ఉంది. మనతో పాటు సూర్యాపేటలోని ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర దేవస్థాన ప్రధాన అర్చకులు వేణుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎప్పుడు సద్దుల బతుకమ్మ జరుపుకోవాలనేది విషయంపై వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. ఏంటండి ఈ సద్దుల బతుకమ్మపై ఎందుకు అసలు గందరగోళ పరిస్థితి ఏర్పడింది? ముందుగా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర మహిళా మనులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇటీవల మన హిందూ పండుగలలో కొద్దిగా గందరగోళాలు జరుగుతున్నాయి. దానికి ఏం లేదు, తిథులు హెచ్చు తగ్గులు ఉంటూ ఉండడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది ఈ రోజు చేయాలి, కొంత రోజు ఈ ముందు రోజు చేయాలి, తర్వాత రోజు చేయాలి అనేటువంటి యొక్క దాంతో ఇలాంటి సందిగ్ధత పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా అసలు ఫస్ట్ మనము బతుకమ్మ పండుగ గురించి తెలుసుకోవాలి అంటే ఇది ప్రాంతీయ పండుగ. ఇది ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి ఒక పండుగ కాదు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా వేడుకగా చేసుకునేటువంటి ఒక పండుగ. భారతదేశంలో ఇప్పుడిప్పుడే మన దగ్గర జరిగేటువంటి వాటిని చూసుకొని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆడడం ప్రారంభం చేస్తున్నారు, పండుగ చేసుకోవడం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బతుకమ్మ పండుగకు అష్టమికి, నవమికి, దశమికి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధం లేదు. ఈ వాదాన్ని తెలియజేస్తూ ఏదో అష్టమి తర్వాత మహర్నవమి తర్వాత విజయదశమి అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తూ మధ్యలో గ్యాప్ వస్తుంది అనేటువంటి దాంతో గందరగోళానికి గురి చేస్తున్నారు. మహిళలందరూ కూడా ఎవ్వరు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. నవరాత్రి ఉత్సవాలు వేరు, బతుకమ్మ పండుగ వేరు. ఇది అమావాస్య నాడు ప్రారంభమై 9 రోజుల పాటు నిర్వహించుకునేటువంటి ఒక పండుగ. తిథి కానీ, వారము కానీ, నక్షత్రము కానీ అవి చూడవలసిన అవసరం లేదు. ఎంగిలి పువ్వు బతుకమ్మ అమావాస్య నాడు ప్రారంభమవుతుంది. ఆ రోజు ప్రారంభమై 9వ రోజు నాడు సద్దుల బతుకమ్మతోటి పండుగ పూర్తి చేయడం అనేటువంటిది అనాచారంగా వస్తున్నటువంటిది. మన పెద్దలందరూ కూడా పూర్వం నుండి చెప్పి ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా 9 రోజులు ఆడవలసినటువంటి ఒక పండుగగా దీన్ని నిర్ణయించారు తప్పితే అది అష్టమి రోజు ఆడాలన్నా, నవమి రోజు సద్దుల బతుకమ్మ చేయాలా అనేటువంటి యొక్క ఆచారం లేదు. శాస్త్రం వేరు, ఆచారం వేరు, సాంప్రదాయం వేరు. ఈ సాంప్రదాయం మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి దాన్ని ఇది సాంప్రదాయంగా అనుచారంగా వస్తున్నటువంటిది. కాబట్టి బతుకమ్మ పండుగ అనేటువంటిది 29వ తేదీ సోమవారం నాడు మాత్రమే జరుపుకోవాలి. దీనికి ఎటువంటి ఒక సందేహం లేదు. కొంతమంది పోయిన సంవత్సరం దసరాను కూడా ఇలాగే కాంట్రవర్సీ చేసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించారు. ప్రభుత్వం కూడా దయచేసి అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా శాస్త్ర ప్రకారం చేసేటువంటిది ఏది ఉందో దాన్నే జరుపుకునేట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప పండుగకు ఒక 4 రోజుల ముందర, 5 రోజుల ముందర ఇలాంటి గందరగోళాలను సృష్టించేటువంటి ఒక పరిస్థితి చేయకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దాన్ని గుర్తించి 30వ తారీఖు ఇచ్చినటువంటి యొక్క ఆ పండుగ వివరాలను 29వ తారీఖు మార్చి తప్పకుండా మహిళలందరూ కూడా సంతోషంగా జరుపుకునేటట్టుగా సహకరించాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. ప్రజలందరూ కూడా ఎలాంటి సందేహం లేకుండా 29వ తారీఖు సోమవారం నాడే సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. దసరా పండుగ 2వ తేదీ, అక్టోబర్ 2వ తేదీ ఆ రోజునే జరుపుకోవాలి. దాంట్లో ఎటువంటి ఒక సందేహము అవసరం లేదు. జై శ్రీమన్నారాయణ. స్వామి, ప్రధానంగా ఇటీవల కాలంలో ఈ తెలుగు పండుగల విషయంలో ఎందుకు ఇంత గందరగోళం? ఒకరోజు ఒక వర్గమే ఒక రోజు జరుపుకోవాలి, ఒక వర్గం ఒక రోజు జరుపుకోవాలి, ఎందుకు అసలు ఈ గందరగోళానికి దారి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి యొక్క పంచాంగ గణాలలో సూర్య సిద్ధాంతము, తర్వాత దృక్ సిద్ధాంతము, ఇలాంటి ఒక సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. పంచాంగం గణన చేసేటువంటి దాంట్లో వాళ్ళు చేసే గణన, సిద్ధాంతులు చేసేటువంటి గణనాలను బట్టి తిథులు అనేటువంటివి హెచ్చు తగ్గులుగా వస్తూ ఉంటాయి. అది ఇప్పుడున్నటువంటి నవరాత్రి ఉత్సవాల్లో పంచమి తిథి 2 రోజులు వచ్చింది కాబట్టి అది దాన్ని బట్టేసి ఇది 10 రోజులు ఆడాలా, 11 రోజులు చేయాలనేటువంటి ఒక సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటిది ఆ తిథి హెచ్చు తగ్గులు చూసుకుంటారు.
బతుకమ్మ పండగకి అయితే అలాంటి యొక్క నియమం ఏమి లేదు. ఈ కొన్ని చేసేటువంటి ఒక వాళ్ళు ఈ సోషల్ మీడియా ఎక్కువ అయ్యి కొంతమంది మరి ఇదే వీళ్ళు పెట్టేటువంటిది మరి నెల రోజుల ముందు ఎందుకు దీన్ని చేయట్లేదు అంటే ఏదో కాంట్రవర్సీగా వాళ్ళు వస్తే వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేటువంటి ఉద్దేశాలతోటో లేకపోతే ఏదో కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరో ఒక్కరు చెప్తేనే దాన్ని పాటిస్తున్నారు. మన దాంట్లో అనేకమైనటువంటి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, అనేక మంది అయినటువంటి పండితులు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఒక గందరగోళానికి ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాంతీయాచారంగా అక్కడ ఉండేటువంటి ఒక ఆలయాల్లో కానీ అక్కడ ఉండేటువంటి ఒక పురోహితులను కానీ వారు నిర్ణయించినటువంటి దాన్ని చేసుకోవడమే ప్రజలకు క్షేమదాయకం, ఓకే, ప్రభుత్వాలకు కూడా క్షేమదాయకం. కాబట్టి దయచేసి ఇట్లాంటి కాంట్రవర్సీని పెద్దగా చేయకుండా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందే కూర్చొని దాన్ని నిర్ణయం చేస్తే ఇట్లాంటి యొక్క కాంట్రవర్సీలు రాకుండా ఉంటాయనేది మా అభిప్రాయం. మరొక విషయం స్వామీజీ, ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో కూడా 11 రాత్రులు పూజలు జరగవలసిందేనా, లేదా కొంతమంది 9వ రోజులు జరిగితే చాలు, గతంలో లాగా 10వ రోజు నిమజ్జనం చేసుకుంటా ఉంటాం అంటున్నారు. ఏంటి దీనికి ఏం చెప్తారు ఈ విషయంలో క్లారిటీ? ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇదే విషయము గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కూడా వచ్చిందండి. నవరాత్రులు అంటారు. నవరాత్రులు అంటే 9 రాత్రులు. 9 రాత్రులు పూర్తి కావాలి, అది వాస్తవం. అది ఎందుకంటే మనం ప్రారంభం చేసినప్పటి రోజు నుంచి 9 రాత్రులు పూర్తి కావాలి. దాని పేరే నవరాత్రి అంటారు. 9 రాత్రులు పూర్తి కావాలి. 10వ రోజు దీనికి బేస్ సంఖ్య సరి సంఖ్యతో సంబంధం లేదండి. అది 9 రాత్రులు పూర్తి అయిన తర్వాత మనం దాన్ని కార్యక్రమాన్ని ముగించాలి అనేటువంటి ఒక విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అంటే ఈసారి 11వ రోజులు 11 అవతారాలు వచ్చిందండి. అదే చెప్తున్నాము. మనకి ఏంటి అంటే తిథులు అనేటువంటివి హెచ్చు తగ్గులుగా రావడంతో ఇది సందిగ్ధత ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగానే మనం మరొకటి ఏర్పాటు చేసుకొని చేయడంలో దోషమేమి లేదు. మామూలుగా ఉండేటప్పుడు 10 దశావతారాలు అంటాం మనము. ఆ అవతారాలను మనం చేసుకుంటూ ఇంకొక అవతారం కూడా అమ్మవారికి, స్వామివారికి, అమ్మవార్లకు అనేకమైనటువంటి అవతారాలు 9 ఇప్పుడు దశావతారాలని చెప్తుంటాం మనకు, కానీ దశావతారాలు కాదు, ఎన్నో అవతారాలు ఎత్తాడు భగవంతుడు. దేవి దేవతలందరూ కూడా అనేక రకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఇవి అనేటువంటిది ఏంటంటే ప్రజలందరూ ఒక దగ్గరికి చేరడానికి ఒక వేడుకలుగా పెట్టేటువంటి ఉత్సవాలు ఇవి. కాబట్టి 10 అవతారాలు పెట్టాలా, 15 అవతారాలు పెట్టాలనేటువంటి సందేహం లేదు. ఒక రోజు ఎక్కువ వచ్చినప్పుడు ఇంకొక అవతారంగా మనం పెట్టుకొని చేసుకుంటాం, దానికి ఎలాంటి దోషం లేదు. కాబట్టి ఈసారి తిథులు కొద్దిగా హెచ్చు తగ్గులు వచ్చాయి కాబట్టి 11 అవతారాలుగా మనం పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. థ్యాంక్ యూ స్వామీజీ. ఇది చెబుతా ఉన్నారు, తిథులు వేరు, సాంప్రదాయం వేరు. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్న మహిళలకు అనాది కాలంగా వస్తున్న ఒక సాంప్రదాయం. సో ఎప్పుడు కూడా అమావాస్య రోజు ప్రారంభమై 9వ రోజు సద్దుల బతుకమ్మ వస్తుంది, అనాదిగా వస్తున్న ఆచారాన్ని, ఆ ఆచారాన్ని కూడా ఇప్పుడు కూడా కొనసాగించాలి. సో ఈ తిథులు ముహూర్తాలకు ఈ బతుకమ్మ పండుగ ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి 29వ తేదీనే సద్దుల బతుకమ్మ వేడుకల మహిళలంతా కూడా నిర్వహించుకోవాలని కూడా స్వామీజీ చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి. సో గతంలో కొంత మహిళల్లో గందరగోళం ఏర్పడింది. 30వ తారీఖు చేసుకోవాలా, 29వ తారీఖు చేసుకోవాలా అనే ఒక గందరగోళానికి అయితే ఇప్పుడు ప్రస్తుతం పులి స్టాప్ పడింది. సో వేణుస్వామి గారు చెప్తున్నట్లు 29న సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మహిళలందరికీ కూడా స్వామీజీ పిలుపునిస్తున్న పరిస్థితి కనబడుతుంది.